థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి అసలు ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సైతం సవాల్గా మారిందనే చెప్పాలి. 4 రోజులు గడిచిపోతుంది చిన్నారి సహస్ర దారుణ హత్య జరిగి. ఒక 10 ఏళ్ల పాపను 20 సార్లు కత్తితో పొడిచి ఒక దుర్మార్గుడు హత్య చేశాడు. అయితే ఎవరు చేశారు ఏంటనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకు చేశారు అనే కనీసం మోటివ్ కూడా ఎవరికి అర్థం కావడం లేదు. అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇప్పటికీ అనుమానించారు, అతన్ని ప్రశ్నించారు, కానీ క్లారిటీ రావడం లేదు. ఖచ్చితంగా ఎవరో బయట వాళ్ళ పని కాదు అని మాత్రం కొంతవరకు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు క్లోజ్ సర్కిల్స్లో ఉండే వాళ్ళు చేసి ఉంటారు అనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. కానీ ఎవరు మనకి విజువల్స్లో కనిపిస్తోంది, మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి అక్కడ బైక్ మీద వచ్చి, అంటే ఖచ్చితంగా ఏ సమయంలో ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు ఆ సమయంలోనే ఒక అరగంట అటు ఇటుగా ఆ వ్యక్తే ఒక బైక్ మీద అక్కడ వచ్చి ఆగినట్లుగా కనిపిస్తోంది సీసీ కెమెరాలో. అతను తప్ప మరెవరూ ఆ బిల్డింగ్ దగ్గరికి ఆ సమయంలో రాలేదు, బయట వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ బైక్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ బైక్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. స్క్రీన్లో చూస్తున్నాం మనం, ఒక వ్యక్తి మనకి స్క్రీన్లో సీసీ కెమెరాలో క్లియర్గా కనిపించడం లేదు, హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, బైక్ నెంబర్ కూడా క్లియర్గా లేదు మనకి. కానీ బైక్ మీద ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు ఆ బిల్డింగ్ దగ్గరికి. ఆ అరగంటలో ఆ వ్యక్తి తప్ప ఇంకెవరూ అక్కడికి రాలేదు. ఈ నేపథ్యంలో అతను ఎవరు ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా చూసారా, మీకేమైనా తెలుసా, మీకేమైనా అనుమానాలు ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక 10 ఏళ్ల పాపను అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా ఇది సొంత వాళ్ళ పనే అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బయట వాళ్ళైతే ఎవరన్నా దొంగతనానికి వస్తే ఆ సమయంలో ఆ పాప చూస్తే ఒకవేళ ఆ పాపను ఆ క్షణంలో ఏదైనా ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండొచ్చా అనే అనుమానం. కానీ అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఉంటుందా ఎవరికైనా? ఒక దొంగకైనా, లేదంటే ఇంకెవరైనా బయట వ్యక్తులకి క్షుద్ర పూజల కోసం చేస్తుండొచ్చా అనే అనుమానం వ్యక్తం చేశారు ఆ కత్తిపోట్లో హత్య జరిగినటువంటి తీరు చూసిన తర్వాత. మరోవైపు ఒకవేళ ఏదైనా లైంగిక దాడికి ప్రయత్నించి అదే బిల్డింగ్లో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే పక్క బిల్డింగ్ నుంచి, ఖచ్చితంగా పక్కనే ఆనుకొని ఉంటాయి కాబట్టి బిల్డింగ్స్ పెద్దగా గ్యాప్ ఉండదు. పక్క బిల్డింగ్స్ నుంచి ఆ బిల్డింగ్లోకి ప్రవేశించడానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఈజీగా బాల్కనీలోంచి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా లైంగిక దాడికి ప్రయత్నించారా, లేదంటే ఎవరైనా దొంగలు వచ్చారా, లేదంటే ఇది శత్రువుల పని? అంత క్రూరంగా ఒక 10 ఏళ్ల పాపం మీద అంత దారుణంగా హత్య చేశారంటే ఖచ్చితంగా ఏదైనా శత్రువుల పని. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సొంత వాళ్ళని సైతం విచారిస్తున్నారు. ఆ పాప తల్లిదండ్రులను సైతం అనుమానంతోనే విచారిస్తున్నారు పోలీసులు. ఆ పరిస్థితి కనిపిస్తుంది, అనుమానించాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేదంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కూడా మనం చూస్తున్నాం రకరకాల కారణాలతో. ఈ నేపథ్యంలో మనం అక్కడ బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. సొంత తల్లిదండ్రులు సైతం ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఏవైనా అనుమానాలు ఉన్నాయా అంటూ వారిని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అందరినీ విచారిస్తున్న సందర్భంగా ఆర్టీవీ సైతం ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. ఆ 10 ఏళ్ల పాప అత్యంత దారుణంగా హత్యకు గురైన నేపథ్యంలో ఆ పాపకి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆర్టీవీ సైతం ప్రయత్నిస్తోంది. ఆ పాప తల్లితో ఆర్టీవీ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఆ పాప తల్లిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ తల్లి ఏమంటుందో ఒక్కసారి తన మాటల్లోనే విందాం. గొడవలు లేవు, ఎవరితో గొడవలు లేవు. నాకు చిన్న మనసు పడదలు ఉంటాయేమో కానీ అంటే చిన్న మనసు పడదలు కింద వాళ్ళతో ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ ఏముండదు. సుమారుగా ఎన్ని సంవత్సరాలకి బిల్డింగ్ లో ఉంటా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు బిల్డింగ్ లో? సార్ 2000 కరోనా వచ్చిపోయినాక 2021లో 22లో వచ్చినాం. 3 years 4 years అవుతుందా?
5 years మీకు ఎప్పుడు తెలిసింది డ్యూటీకి వెళ్ళారంట కదా ఎప్పుడు ఫోన్ చేసేవారు 9 o'clock కి బాబు అసలు ఆమెకు స్కూల్ లేదు, స్కూల్లో కేబీఎస్ కేంద్ర విద్యాలయ బేగంపేటలో చదువుతారు, స్కూల్ లేదనేది. ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు, ఒక పాప ఒక బాబు. ఆ అబ్బాయి ఏమో వెళ్ళను అంటే కూడా పడ్డాడు. మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్, ఎప్పుడు వెళ్ళను. అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది తెలుస్తుంది ఆయనకి. తెలిసి నేను అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు, నేను పోనని. ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేదు పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్, ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరాగాని. బాక్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తాగకుండా పోయండి సార్. మళ్ళీ తిట్టినామనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినాం. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే చడవలే, ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసిన ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేం సార్, ఇంకా స్నానం చేసింది. సరే తల్లి మేము వెళ్తున్నాం, బాక్స్ అక్కడ పెట్టినా ఇయ్య అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం. కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్. ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట డాడీకి. బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. తనకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట. పైనకు వస్తే డోర్ పెట్టేసింది. మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు, డోర్ పెట్టేసిందంట. ఇదంతా పిలిచింది, అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని. పిలిస్తే కూడా పలకలేదంట. పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట, అయినా పలకలేదంట. ఓనర్ ఆమె ఫోన్ చేసిన, వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె కూడా నేను లేనక్క ఎవరికన్నా ఫోన్ చేయండి. సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసినా ఎవరు లేరంట. అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నా అన్నాడు. వాళ్ళ డాడీ వచ్చిండు, గడి పెట్టింది సార్, డోర్ తీసిండేమో. అట్లా అయితే నాకు ఫోన్ చేసింది, పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్? స్థానికంగా గొడవలు ఉన్నాయి? ఎవరికి ఏం గొడవలు లేదు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా? మరి నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను, కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్గా గొడవలు అవుతాయి. కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాను. మీకంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా? మీకంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నారా? ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ? ఏమన్నా ఎంక్వైరీ చేసామని చెప్తున్నా సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే, కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ, అసలు చెప్పదు. ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఒక పాప లాక్ చేసిపోయాడు, అసలు బయటకన్నా వస్తుండేమో. ఎలా చెప్పండి, ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ఉంటే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా?
ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు నాకు? ఎట్లా చెప్తారు చెప్పండి? నోట్లో ఏమైనా పెట్టి చంపిపోయిన పెద్దలు ఇంతమంది అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్ల అంటే నాకు భయం వేస్తుంది. ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అని కనుక్కోవాలి. ఇంత ఘోరం మాత్రం ఇంకెవరికి జరగద్దు, ఇంకెవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపియాలి ఏం జరిగిందని.